హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి అప్లై ఫీ కూడా లేదు. స్టార్టింగ్లోనే మీకు 55,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని, మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలంటే, వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో హౌ టు అప్లైకి సంబంధించి ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటి అంటే, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఉంది కదా, సో వీళ్ళ ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్లో. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లై ఫీ అనేది లేదనమాట. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే మనకి 19th జనవరి వరకు కూడా టైం ఉంది. ఆ డేట్ లోపు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మనకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తారో అప్లై చేసిన అభ్యర్థుల్ని సో డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని సో అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు ఈమెయిల్ అనేది పంపిస్తారనమాట. మీకు ఇంటర్వ్యూకి సంబంధించి లేదంటే స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫర్దర్గా షార్ట్ లిస్టింగ్ చేసేసి మీకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారు. కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత 19th జనవరి తర్వాత మీరు రెగ్యులర్గా ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ఈమెయిల్ ద్వారానే అప్డేట్ అనేది ఇస్తారనమాట. సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి, ద సెలక్షన్ షెల్ బి మేడ్ త్రూ ఎన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అది కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చాలా మంచి అవకాశం. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. చక్కగా మీరు ఇంట్లో ఉండే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయిన తర్వాత మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీరు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం మనము జస్ట్ ఒక ఆన్లైన్లో అప్లై చేయాలి, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మెయిల్ పంపిస్తారు. సో మెయిల్ కనుక మీకు వచ్చినట్లయితే మోస్ట్లీ మీరు సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. అలాగే మీకు వర్కింగ్ డేస్ విషయానికి వచ్చినట్లయితే వారానికి మనకి 6 days పాటు కూడా వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. సండే వచ్చేసి మీకు వీకెండ్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ వర్కింగ్ అవర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూడా మీరు ఇక్కడ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఆఫీస్లో. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే, ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా, ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తారంటే, మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా చూడండి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే, సీనియర్ మేనేజర్ అని చెప్పేసి, అలాగే ఇంకా మనకి జూనియర్ మేనేజర్స్, జూనియర్ మేనేజర్ అకౌంట్స్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇలా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మీకు పైనకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 క్యాంపస్లలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు 2 క్యాంపస్కి సంబంధించి అప్లై చేయొద్దు, ఏదైనా ఒక క్యాంపస్కి సంబంధించి అప్లై చేయండి. మనకి ఇక్కడ మెయిన్ క్యాంపస్కి సంబంధించి ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 31, 32కి సంబంధించి చూడండి. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే,
అడ్మిషన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎస్టేట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా మనకి శానిటేషన్ సర్వీసెస్కి సంబంధించి, అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ సెక్యూరిటీ, అలాగే ఇంకా లైబ్రరీ కాకుండా ఇంకా మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ చెప్పాను కదా, ఈ యొక్క డిపార్ట్మెంట్లలో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 55,840 రూపీస్ మీకు సాలరీ అనేది వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. మినిమం మీరు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారనమాట. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అయి ఉండి ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. అలాగే మీరు షార్ట్ లిస్ట్ అయితే ఎక్కడికో ఇంటర్వ్యూకి సంబంధించి దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు, ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి. సో డెఫినెట్గా ఎవరైతే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేయండి. మనకి చాలా సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇంకా ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీ ఉంది. అండ్ అలాగే మనకి కార్పొరేట్ రిలేషన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా పైనకి వెళ్ళినట్లయితే కొన్ని పోస్టులకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని పోస్టులకి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇంకా మనకి చాలా విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకి 2 రకాల క్యాంపస్లలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా, మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఏ క్యాంపస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్లో మీరు పైన కనుక స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్లయితే అక్కడ మీకు కనిపిస్తుంది. సో మనకి క్యాంపస్కి సంబంధించి నేమ్ అనేది చూపిస్తాను. సో మనకి ఐఐఎం లక్నో క్యాంపస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత డైరెక్ట్గా అప్లై చేసేసేయండి, సరిపోతుంది. సో మనకి ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఇయర్ టు ఇయర్ బేసిస్ కింద ఎక్స్టెండబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ. సో మిమ్మల్ని కాంట్రాక్చువల్గా తీసుకుంటున్నప్పటికీ కూడా మంచి సంస్థ ఇది. మనకి ఆల్ ఇండియా వైడ్గా మీకు జాబ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అండ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అండ్ విద్యాశాఖ కాబట్టి. సో మీ కనుక డిగ్రీ పాస్ అయ్యి ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మీరు క్యాంపస్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పోస్ట్ కోడ్ అనేది చూపిస్తుంది. ఏదైనా ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అడ్మిషన్స్కి సంబంధించి ప్రోగ్రామ్ అసిస్టెంట్ అని చెప్పి సెలెక్ట్ చేశాను, LC26 అని చెప్పేసి పోస్ట్ కోడ్. తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. తర్వాత మీ యొక్క నేమ్ ఇవ్వండి, తర్వాత ఫాదర్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ యొక్క కేటగిరీ ఏంటి, మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి సో మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసి సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే కోర్స్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.